ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ వరల్డ్. ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాను. సూపర్గా ఉంటుంది, డిఫరెంట్స్గా ఉంటుంది. ఇది కొంచెం వెరైటీగా చేశాను ఈ కూర. దానికి కావాల్సిన ఐటమ్స్: ఉల్లిపాయ 1, టమాటా 2, కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం, దోసపప్పు కొంచెం తీసుకున్నాను. దోసపప్పు కిరాణా కొట్టులో ఉన్నదే, అడిగితే ఇస్తారు. చికెన్ కూర కూడా వేస్తారు. అదే దోసపప్పు కూడా వేసాను ఇందులో. ఎగ్ కర్రీలో కొంచెం పసుపు వేసాను, ఉప్పు వేసాను. బాయిల్ చేసిన ఎగ్ ఇప్పుడు కళాయిలో ఫ్రై చేసి తీస్తాను. ఈ రెండు కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక తీసేసి ఒక వంకాయ చిన్న ముక్కలు కట్ చేసి ఉంచాను రెడీగా. ఇది ఎగ్ తీసాక వంకాయ వేస్తాను. వంకాయ కొంచెం లైట్గా వేగాక అది కూడా కూరగిన్నెలోకి మళ్ళీ తీసేస్తాను అనమాట. కొంచెం బాగా లైట్గా వేగాలి, సాఫ్ట్గా అవుతుంది. తర్వాత ఇది గ్రేవీలోనే అలాగేసేసుకోవచ్చు. కొంచెం మగ్గితే అప్పుడు బాగా వస్తుంది. అది లైట్గా వేగిన దాకా కొంచెం ఉంచాలి. కొంచెం లైట్గా వేగి సాఫ్ట్గా అవుతుంది, కలర్ వస్తుంది చిన్నది లైట్గా సాఫ్ట్గా. అది అయిన దాకా అప్పుడు కటోరీలోనే తీస్తాము. తీసేసాక మళ్ళీ ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసేసాక ఇందాక మసాలా మిక్సీ పట్టింది అప్పుడు ఇందులోనే వేస్తాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసాక ఇందాక మసాలా పట్టింది మసాలా ఇప్పుడు ఇందులో వేస్తాను. కళాయిలో వేసాక అది కొంచెం వేగాక ఈ ఎగ్గును వంకాయ అప్పుడు మళ్ళీ వాటర్ మరిగాక అప్పుడు వేస్తాను అనమాట. అప్పుడు దాకా కొంచెం మసాలా వేగాలి. వేగాక ఇందులో కొంచెం కారం, పసుపు చిన్నది వేసాను. కారం, ఉప్పు సరిపోయినంత. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ వేసాను. మళ్ళీ ధనియా పౌడర్ 1 స్పూన్ వేసాను. ఇది కొంచెం మసాలా వేగిన దాకా కొంచెం ఫ్రై చేయాలి. మసాలా వేగాక అప్పుడు కొంచెం ఉంచేసి కొంచెంసేపు ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకొని వేయాలి. అల్లం పేస్ట్ కొంచెం వేసాను, 1 స్పూన్ అల్లం పేస్ట్. అది ఫ్రై అయ్యాక అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసాక అప్పుడు దాకా కొంచెం మరిగాక ఉంచాలి. అది వాటర్ కలిపేసాక మరిగాక బాయిల్ అయ్యాక అప్పుడు ఎగ్ వంకాయ ఇందులోనే యాడ్ చేస్తాను. ఇది మూత పెట్టేసాక కొంచెం మరగనివ్వాలి. మరిగాక అప్పుడు వేయాలి. ఇది మరిగిందాక అది హైలో పెట్టేసి ఉంచాలి, బేగ మరుగుతుంది. మరిగిపోయింది. ఇప్పుడు ఎగ్గును వంకాయ ఇందులోనే వేస్తాను. 2 ఎగ్స్. ఇది వంకాయ ఒకటి వేపింది, వేపేసి ఇది కలిపేసి మళ్ళీ కొంచెంసేపు మళ్ళీ మగ్గనివ్వాలి. దగ్గరికి మగ్గనిస్తే బాగా సూపర్గా టేస్ట్గా ఉంటుంది. కొంచెం వెరైటీగా అందరూ ట్రై చేయండి. ఇది ఈ కూర బాగా టేస్ట్గా ఉంటుంది. ఎలాగుందో నాకు చెప్పండి కామెంట్స్లో. చికెన్ కర్రీ కంటే బాగా కలర్గా వచ్చింది ఎగ్ కర్రీ. థ్యాంక్ యూ.